తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సబ్సిడీపై 2 గేదెలను అందజేయనున్నారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడంతో పాటు మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు లేదా ఆవులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమైక్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఇందిరా డైరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఇందిరా డైరీ ప్రాజెక్టు కింద ప్రతి 10 గ్రామాలకు ఒక యూనిట్గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలికి 2 లక్షల యూనిట్ ధరతో 2 పాడి గేదెలు లేదా ఆవులను అందజేస్తారు. ఇందులో ప్రభుత్వం 70% సబ్సిడీ ఇస్తోంది. బ్యాంకుల ద్వారా 30% రుణాలు ఇస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందిరా డైరీ ప్రాజెక్టును ప్రభుత్వం మధిర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 781.82 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే 286 కోట్లను విడుదల చేసిన సర్కార్ తాజాగా 124.92 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు లభించాయి.